స్వీకరిస్తారని చెప్తున్నా. దేవుని మాట ప్రియముగా ఎంచుకునే వారి ఇల్లుని దేవుడు వదిలిపెట్టలేడు. హల్లెలూయా. మరియా దేవుని మాటని చాలా ప్రియముగా ఎంచుకుందండి. ఒకరోజు యేసుప్రభు వారు దుఃఖంలో ఉన్నప్పుడు యేసుప్రభు వారి మరియ దగ్గరికి యేసుప్రభు వారు రాగానే మరియ ఏడిస్తే వాక్యం అంటుంది, మరి ఏడవంగానే యేసయ్యకి కూడా కన్నీళ్ళు వచ్చాయంటండి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో చదువుతాం, యేసు కన్నీళ్లు విడిచెను. స్మాలెస్ట్ వర్డ్ అది, చిన్న లైన్ అనమాట అన్నిటికంటే. ఎందుకని? మార్త కూడా ఏడ్చిందిగా, అప్పుడు ఎందుకు కన్నీళ్ళు రాలా? మరియ ఏడవంగానే ఎందుకు కన్నీళ్ళు వచ్చినాయి అంటే, బికాస్ మరియ యొక్క జీవితంలో దేవుని మాటని అంత పొజిషన్లో పెట్టుకుంది, అంత హెచ్చైన స్థితిలో ఉంచుకుంది, తన హృదయంలో విలువైన మాటలుగా ఎంచుకుంది. నేను అదే అంటున్నాను, మనము దేవుని మాటలను విలువైనవిగా ఎంచుకున్నట్లయితే అదే మన జీవితాల్లో పరలోకాన్ని ఇస్తుంది, అదే మన జీవితాలను ఆశీర్వదిస్తుంది. అండ్ అగైన్ దేవుడు ఆ గృహాన్ని, ఆ వ్యక్తిని దాటి వెళ్ళలేడు అంతే.